ఈరోజు దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుటయే మీకు బలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనం మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తుంది. మన జీవితాలలో సమస్యలు, బాధలు, నిరాశలు వచ్చినప్పుడు మన హృదయం భారమవుతుంది. కానీ దేవుడు మనతో చెబుతున్నాడు, దుఃఖపడకుడి, ఎందుకంటే ఈ దినము ప్రభువుకే చెందింది. మన పరిస్థితులు ఎలా ఉన్నా యెహోవాలో ఆనందించుట నేర్చుకుంటే అదే మనకు నిజమైన బలమవుతుంది. మన బలం డబ్బులో కాదు, మనుషుల్లో కాదు, పరిస్థితుల్లోనూ కాదు, దేవునిలో ఉన్న ఆనందంలోనే మన బలం ఉంది. కన్నీళ్ల మధ్య కూడా దేవుని స్తుతించగలిగితే ఆ స్తుతియే మన హృదయాన్ని నూతనపరుస్తుంది. నెహెమ్యా కాలంలో ప్రజలు తమ పాపాలను గుర్తు చేసుకుని ఏడ్చారు, కానీ దేవుని సేవకులు వారిని ప్రోత్సహించారు. ఈరోజు పవిత్రమైనది, ఆనందించండి. అలాగే నేడు దేవుడు మనతో కూడా అంటున్నాడు, గతాన్ని విడిచిపెట్టి ఆయన కృపలో నిలిచి ఆనందంతో ముందుకు సాగమని. ప్రియులారా, మీ జీవితంలో ఏ భారమున్నా ప్రభువుకి అప్పగించండి, ఆయనలో ఆనందించండి. ఎందుకంటే యెహోవాయందు ఆనందించుటయే మీకు బలము. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మా హృదయాలలో ఉన్న భారములన్నిటినీ మీ పాదాల యొద్ద ఉంచుతున్నాము. ప్రభువా, మిమ్ము నమ్మి ఆనందించుట నేర్పించుము. మా దుఃఖాన్ని తొలగించి మీ సమాధానముతో మమ్మను నింపుము. యెహోవాయందు ఆనందించుటయే మా బలమని మేము ఒప్పుకుంటున్నాము. ప్రతి బలహీనతలో మాకు శక్తినిచ్చి ప్రతి పరిస్థితిలో మిమ్ము స్తుతించగల కృపను దయచేయుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.